అందరికీ నమస్కారం. మనకి సాధారణంగా కొత్తగా పార్టీలు మారిన నాయకుల్లో ఎక్కువ మంది పాత పార్టీని, ఆ పార్టీ అధినేతను తిట్టడంలో ముందుంటారని జనరల్గా మనం చూస్తుంటాం. అట్లాగే రాజకీయంలో తలపండిన వాళ్ళు కూడా చెప్తూ ఉంటారు. వీళ్ళంతా కూడా కొత్తగా మతం మారిన వాళ్ళు లెక్కన ఉంటారు. కొత్తగా మతం మారినోడు కూడా ఆ కొత్త మతానికి వేరే విధేయుడుగా ప్రవర్తిస్తూ ఉంటాడు. అదే టైపులో వీళ్ళు కూడా కొత్త పార్టీ అధినేతకు వేరే విధేయుడిగా ప్రవర్తిస్తూ పాత పార్టీ అధినేతను, నాయకులను తిడతా ఉంటారు. వ్యక్తిగత విమర్శలకు కూడా దిగజారుతారని చెప్తూ ఉంటారు. ప్రత్యర్థుల మీద అవాకులు చవాకులు పేలటంలో ఎందుకో కానీ ముందు నుంచి కృష్ణా జిల్లా నాయకులు ఎక్కువగా కనిపిస్తారు. పార్టీలు మారిన కొడాలి నాని, కేశినేని నాని, వల్లభనేని వంశీ, పార్టీలు మారకపోయినా పేర్ని నాని, జోగి రమేష్ వీళ్ళందరూ కూడా రాజకీయ ప్రత్యర్థుల మీద వ్యక్తిగత విమర్శలు చేస్తారు, దూషిస్తారు. అసలు ఈ నాని అని పేరు పెట్టుకున్న రాజకీయ నాయకులందరూ కూడా మున్సిపాలిటీ నోళ్ళలాగా అనిపిస్తాయి వీళ్ళ మాటలు వింటూ ఉంటే. వీళ్ళల్లో ఈ కేశినేని నాని ఇప్పుడు మరీ శివాలెత్తి ఊగిపోతున్నాడు. కారణం ఏంటంటే ఆయన తమ్ముడు శివనాథ్ ఆయన మీద ఎంపీగా పోటీ చేస్తున్నాడు. కేశినేని సోదరుడు శివనాథ్ గారు టీడీపీ నుంచి విజయవాడ నుంచి ఎంపీ అభ్యర్థిగా బరిలో దిగారు. నానికి 2014లో బెజవాడ ఎంపీ సీటు రావడానికి కారకుడైన మాజీ మంత్రి సుజనా చౌదరి గారు అదే విజయవాడ లోక్సభ పరిధిలో పశ్చిమ నియోజకవర్గం నుంచి బీజేపీ అభ్యర్థిగా బరిలోకి దిగారు. దీంతో నాని గంగవిర్లెత్తిపోతున్నాడు. ఒకవైపు ఏమో శివనాథ్ వాళ్ళ తమ్ముడు ఎంపీగా కంటెస్ట్ చేస్తున్నాడు. అదే కాన్స్టిట్యున్సీలో ఇంకోవైపు ఆయనకు ఒకప్పటి రాజకీయ గురువు సుజనా చౌదరి గారు నిలబడ్డారు. దీంతో ఆయన నోటికి ఏదొస్తే అది మాట్లాడేస్తున్నారు. సుజనా చౌదరి గారు నియోజకవర్గంలో కాలు పెట్టకముందే ఆయన మీద వ్యక్తిగత విమర్శలు చేయటం మొదలుపెట్టి తన వ్యక్తిత్వం ఏ పార్టీదో మరోసారి చాటుకున్నాడు ఈ కేశినేని నాని. 2014లో కేశినేని నాని విజయవాడ టికెట్ కోసం ప్రయత్నాలు చేసినప్పుడు సుజనా చౌదరి సిఫార్సు మేరకే చంద్రబాబు నాయుడు ఆయనకు టికెట్ ఇచ్చారు. ఆ ఎన్నికల్లో 30 కోట్లు ఖర్చు పెట్టుకుంటానని మాటిచ్చి 5 కోట్లతో చేతులు ఎత్తేస్తే ఆయనకు టికెట్ సిఫార్సు చేసిన పాపానికి ఆ డబ్బు సుజనా చౌదరి గారే సర్దుబాటు చేశారని అప్పట్లో తెలుగుదేశం పార్టీ వర్గాలు చెప్పుకునేవాళ్ళు. 2019లో కూడా ఇదే కథ. టికెట్ ఇచ్చే వరకు ఒక తీరుగా ఉంటాడు ఈయన, ఇచ్చాక మరొక తీరుగా ఉంటాడు. 2019 ఎన్నికల్లో గెలిచాక నాని డిక్కి బాగా బలిసిపోయింది. 19 ఎన్నికల్లో తెలుగుదేశం అంతా ఘోరంగా ఓడిపోయింది. 3 ఎంపీలు గెలిచారు. ఆ ముగ్గురులో ఈయన ఒక్కడు కావడంతో ఈయనకి నా వల్లే గెలిచాను, నేనే గెలిచాననే ఫీలింగ్ పెరిగింది. నేను కాబట్టి గెలిచా అన్న భావంతోనే నోటికి ఏదొస్తే అది మాట్లాడటం మొదలుపెట్టాడు. వాస్తవానికి విజయవాడ ఎంపీ స్థానంలో తెలుగుదేశం నుంచి ఎవరు నిలబడినా గెలుస్తారు. అది నాని గొప్ప కాదు, అక్కడ ప్రజల గొప్పతనం. తెలుగుదేశంలో ఉంటూనే చంద్రబాబు, లోకేష్లను తీవ్రంగా విమర్శించాడు ఈ నాని. తెలుగుదేశంలో ఉంటూనే అమరావతికి వ్యతిరేకంగా వ్యాఖ్యలు చేశాడు ఈ నాని. చివరకు చంద్రబాబు సహనం పూర్తిగా నశించిన తర్వాత నానిని బయటికి పంపించేశారు. ఇప్పుడు విజయవాడ పశ్చిమ నియోజకవర్గం నుంచి సుజనా చౌదరి పోటీ చేస్తున్నారని తెలియటంతో ఆయన నియోజకవర్గంలో కాలు పెట్టకముందే చౌదరి గారి మీద కూడా వ్యక్తిగతంగా దాడి చేస్తున్నాడు. చౌదరి గారికి విజయవాడలో ఎన్ని రోడ్లు ఉన్నాయో తెలియదంట. విజయవాడ పార్లమెంట్లో ఎన్ని రోడ్లు ఉన్నాయో ఈ ఎంపీకి తెలుసా? రోడ్లు ఎన్ని ఉన్నాయో తెలుసుకోవటం కాదు, రోడ్లు ఎంత బాగున్నాయో తెలుసుకోవాలి. ఈ నాని మోహించిన జగన్మోహన్ రెడ్డి పాలనలో రోడ్ల దుస్థితి గురించి తెలుసుకొని వాటిని బాగు చేయించే సత్తా ఉండాలి నాయకుడు అనేవాడికి. ఈ నానికి నాయకత్వ లక్షణాల కంటే తలబిరుసు లక్షణాలే ఎక్కువ. 12 ఏళ్ళు రాజ్యసభ సభ్యుడు, 3 సంవత్సరాలు కేంద్ర మంత్రిగా సుజనా చౌదరి ఏమీ చేయలేదంట. ఆయన అపర కుబేరుడంట. అయితే ఏంటంటే ఈయనకి ఆయన అందుబాటులో ఉండడంట. నీ వల్ల రాష్ట్రానికి, విజయవాడకి ఏం ఉపయోగం అని ప్రశ్నిస్తున్నా అని అన్నాడు ఈ నాని. నేనంటున్నా, నాని నీకు దమ్ముంటే సుజనా చౌదరి కళ్ళల్లోకి చూస్తూ ఈ ప్రశ్న అడగగలవా? సుజనా చౌదరి వల్ల విజయవాడకి ఏం ఉపయోగం జరిగిందో నేను చెప్తా. ఒకప్పుడు హైదరాబాద్ రోడ్లోంచి విజయవాడ సిటీలోకి రావాలంటే గంటల ట్రాఫిక్ జామ్లో ఇరుక్కుపోయేవాళ్ళు. ఇప్పుడు కనకదుర్గ ఫ్లైఓవర్ నిర్మాణం జరిగాక నిమిషం కూడా ఆగకుండా జామ్ అంటూ వెళ్ళిపోతున్నాం. ఈ కనకదుర్గ ఫ్లైఓవర్ నిర్మాణానికి చొరవ తీసుకుంది సుజనా చౌదరే. బెంజ్ సర్కిల్ దగ్గర ఫ్లైఓవర్ల నిర్మాణానికి కారణం సుజనా చౌదరి. అప్పటి కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీతో మాట్లాడి ఆయన ఒప్పించి దీనికి అనుమతులు తీసుకురావడంలో సుజనా చౌదరి పాత్ర ఉంది. కేంద్ర మంత్రిగా పనిచేసిన సుజనా చౌదరి గారు విభజన చట్టం ప్రకారం రాష్ట్రానికి రావాల్సిన ప్రాజెక్టులతో పాటు చట్టంలో లేని చాలా ప్రాజెక్టులు తీసుకొచ్చారు. అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, అప్పటి కేంద్ర మంత్రులు వెంకయ్యనాయుడు, అరుణ్ జైట్లీల సహకారంతో ఆయన కొత్త రాష్ట్రానికి ఊపిరిలూదే ప్రయత్నం చేశారు. తెలుగు తప్ప మరే ఇతర భాష రాని నానికి ఢిల్లీలో కేంద్ర మంత్రులు అపాయింట్మెంట్లు ఇచ్చారంటే అది నాని పర్సనాలిటీ చూసి కాదు, అది సుజనా చౌదరి, వెంకయ్యనాయుడు గారి చలవ.
సుజనా చౌదరి పెత్తందారు, ప్రైవేట్ ఫ్లైట్లో తిరుగుతాడని వరులుతున్న నాని మొన్నటిదాకా ఇదే సుజనా చౌదరి విజయవాడకు వస్తే గన్నవరం ఎయిర్పోర్టుకు తన కారే పంపించింది ఈ నాని. తన హోటల్లోనే గదులు బుక్ చేసి పెట్టేవాడు ఈ నాని. తనే అందరికంటే ముందొచ్చి కలిసేవాడు. ఇవాళ వైసీపీలో చేరాక జగన్ మెప్పు కోసమో లేక ఆయన మతి భ్రమించిందో కానీ మదించిన మత్యాభంలాగా రెచ్చిపోతున్నాడు. మరో 40 రోజుల పాటు ఇలాంటి వదరబోతు మాటలు ఈ నాని మాట్లాడుతూనే ఉంటాడు. విఘ్నులైన విజయవాడ పార్లమెంటు ప్రజలు నాని లాంటి అహంకారికి బుద్ధి చెప్పాల్సిన తరుణం ఆసన్నమైంది. Like, share and subscribe to Rajaniti channel.